జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. ఏకాదశి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రేపేనండి. ఏకాదశి అంటే విష్ణు భగవానునికి ఎంతో ప్రీతికరము. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారన్నా స్వామికి ఎంతో ఇష్టము. ఈ ఏకాదశిని హరివాసరమని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు ఎవరైతే దీక్షతో ఉపవాసం ఉండి విష్ణునామావళి పఠిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ ఏకాదశి రోజు కొంచెం దానం చేసిన స్వామి ఎక్కువ ఫలితాన్ని మనకి అనుగ్రహిస్తారు. ఈ శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని మోహిన్యైక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతము ఆచరించడం వల్ల మన కోరికలు తొందరగా నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.